హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ beautybybhavs. లాస్ట్ వీడియోలో మనం బ్లష్, కాంటరింగ్ అండ్ హైలైటర్ ఎలా అప్లై చేసుకోవాలో నేర్చుకున్నాం కదా. ఈ వీడియోలో మనం ఏంటంటే లిప్స్టిక్ అండ్ ఐబ్రోస్ ఎలా చేసుకోవాలో నేర్చుకుందాము. చాలా ఈజీగా ఉంటుంది. ఐబ్రోస్ చాలా మంది చేసుకోమని అడుగుతున్నారు, వాళ్ళందరి కోసం ఈ వీడియో. మనం ఐబ్రోస్ చేసుకున్న న్యాచురల్గా ఎలా కనిపించాలో ఈ వీడియోలో అయితే నేర్చుకుందాము. సో స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూసేయండి. మీరు ఫస్ట్ టైం ఈ వీడియోని అయితే చూస్తున్నారంటే నేను దీనికంటే ముందు చాలా సిరీస్ అంటే చాలా వీడియోస్ చేశాను బిగినర్స్ కోసం. మేకప్ ఎలా చేసుకోవాలి అండ్ స్టెప్ బై స్టెప్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఆ వీడియోస్ అన్నీ నేను ఒక ప్లేలిస్ట్లో అయితే చేసి పెట్టాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో నేను లింక్ని ఇస్తాను. ఆ వీడియోస్ అన్ని చూసిన తర్వాత ఈ వీడియోస్ చూస్తే మీకు మంచి క్లారిటీ ఉంటుంది మేకప్ ఎలా చేసుకోవాలి ఏంటి అని. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మనము ఐబ్రోస్ని చేసుకుందాము. సో ఐబ్రోస్ని చేసుకోవడానికి ఫస్ట్ నేను ఈ ఐబ్రో పెన్సిల్ని తీసుకుంటున్నాను స్విస్ బ్యూటీ నుంచి. నేను బిగినర్స్ మేకప్ కిట్లో ఏది చెప్పానో నాకు గుర్తులేదు, ఇన్సైడ్ అనుకుంటాను, ఇన్సైడ్ది నాకు కనిపించలేదు. సో నేనైతే ఈ స్విస్ బ్యూటీ ఐబ్రో పెన్సిల్ని తీసుకుంటున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఐబ్రో పెన్సిల్ అనగానే అందరూ బ్లాక్లో తీసుకుంటారు. బ్లాక్లో తీసుకోకండి. బ్లాక్ కలర్ మనం ఐబ్రోస్ వేసుకుంటే మన ఐబ్రోస్ చూడడానికి అంత న్యాచురల్గా కనిపించవు. సో బ్రౌన్ ఆర్ గ్రే కలర్ ఉంటాయి, ఆ కలర్స్ని తీసుకోండి. ఆ తర్వాత ఐబ్రోస్ చేసుకోండి, చూడడానికి చాలా న్యాచురల్గా కనిపిస్తుంది. మనం ఐబ్రోస్ అప్లై చేసుకున్న చూడడానికి చాలా బాగుంటుంది. సో ఐబ్రోస్ని ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ మనము ఒక స్పూలీని తీసుకోవాలి. ఆరెల్స్ మీ దగ్గర స్పూలీ లేకపోతే మనము ఇలాంటి పెన్సిల్స్ కొంటూ ఉంటాం కదా ఐబ్రోస్కి, వాటికే ఇలాంటి బ్రష్ లాంటివి వస్తాయి. దాంతో కూడా మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. బట్ నా దగ్గర స్పూలీ ఉంది కాబట్టి నేను దాన్ని అయితే యూజ్ చేస్తున్నాను. సో స్పూలీని తీసుకొని మనము ఐబ్రోస్ ఎప్పుడు కానీ డ్రా చేసుకునేటప్పుడు ఇలా కిందకి మనం ఫస్ట్ ఐబ్రోస్ అనేది కూంబ్ అయితే చేసుకోవాలి. మీ దగ్గర ఒకవేళ స్పూలీ లేకపోతే నో ప్రాబ్లం, ఇక్కడ బ్రష్ ఉంటుంది మనకి ఐబ్రో పెన్సిల్ దగ్గర కొంటే. సో ఐబ్రో పెన్సిల్ని మనం కొంటే వాళ్ళే బ్రష్ కూడా ఇస్తారు. దాంతోపాటు దాంతోనే మనం ఈజీగా కూంబ్ అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ మనము ఈ ఐబ్రోస్ అనేది కిందకి ఇలా కూంబ్ అయితే చేసుకోవాలి. నా ఐబ్రోస్ చాలా థిన్గా ఉంటాయి. సో నేను చాలా ఈజీగా న్యాచురల్గా ఎలా ఐబ్రోస్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. మీకు కూడా ఇలాంటి థిన్ ఐబ్రోస్ ఉంటే మీరు ఈ ట్రిక్ని అయితే ట్రై చేయండి. ఫస్ట్ నేను ఇలా కిందకి కూమ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే అందరూ ఇలా ఒక లైన్ని డ్రా చేసేసుకుంటా అంటారు. అలా లైన్ని డ్రా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఐబ్రోస్ గీసినట్టు క్లియర్గా తెలుస్తుంది అండ్ చూడడానికి అంత న్యాచురల్గా కూడా కనిపించదు. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇలా కిందకి కూమ్ చేసుకొని హెయిర్ని, ఇప్పుడు మనము ఒక మిర్రర్ని పెట్టుకోండి. మీ దగ్గరలో మిర్రర్ని పెట్టుకొని మీకు ఇప్పుడు ఐబ్రోస్ని కిందకి డ్రా చేసుకున్నారు కదా, డ్రా చేసుకున్నప్పుడు మీకు ఏదన్నా గ్యాప్స్ కనిపిస్తుంటే మీ ఐబ్రోస్ దగ్గర వాటిని ఫస్ట్ ఇలా థిన్గా ఒక చాలా లైట్ హ్యాండెడ్తో పట్టుకోండి. పెన్సిల్ని ఇలా డ్రా అయితే చేసుకోండి. చాలా థిన్గా అండ్ చిన్న చిన్న స్ట్రోక్స్ ఇచ్చుకుంటూ చేసుకోండి. సో మీకు గ్యాప్ ఎక్కడెక్కడ ఉందని అనిపిస్తుందో అక్కడంతా మీరు అప్లై అయితే చేసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు పైకి కూమ్ చేసుకోండి. ఇలా ఒకటేసారి లైన్ డ్రా చేసుకోవడం కంటే మనం ఇలా థిన్గా లైట్ హ్యాండెడ్తో ఇలా అప్లై చేసుకుంటే మన ఐబ్రోస్ చూడడానికి చాలా న్యాచురల్గా ఉంటాయి. ఒకసారి మీరు పైన సైడ్ అంతా మీరు అప్లై చేసేసుకున్నారు అంటే మీకు ఏం గ్యాప్స్ కనిపించలేదంటే ఇప్పుడు మీరు పైకి ఇలా ఈ బ్రౌ హెయిర్స్ అనేది పైకి కూమ్ చేసుకోండి. ఇప్పుడు మీకు మళ్ళీ కింద ఏమైనా గ్యాప్స్ కనిపిస్తుంటే లైట్ హ్యాండెడ్ చూడండి, నేను పెన్సిల్ని కూడా ఎక్కడ పట్టుకున్నాను, ఇక్కడ ఎడ్జ్లో పట్టుకున్నాను. ఇలా నేను చాలా లైట్ హ్యాండెడ్తో ఇలా పైకి చాలా తక్కువ ప్రెషర్ని పెట్టి నేను ఈ పెన్సిల్ అనేది డ్రా చేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఇక్కడ నాకు ఐబ్రో స్టార్ట్ అయిన చోట నుంచి ఇలా ఒక స్ట్రైట్ లైన్ని డ్రా చేసుకున్నాను. చూడండి, ఇలా స్ట్రైట్ లైన్ని డ్రా చేసుకొని మిక్స్ అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ స్ట్రైట్ లైన్ చూడడానికి అంత న్యాచురల్గా కనిపించట్లేదు కదా, స్పూలింగ్ తీసుకొని ఇలా మనం పైకి డ్రా చేసుకుంటే లైన్ అనేది కొంచెం స్మజ్ అయ్యి మనకి న్యాచురల్ లుక్ని ఇవ్వడానికి ట్రై చేస్తుంది అనమాట. అండ్ ఐబ్రోస్ చూడడానికి కూడా మనకి కొంచెం థిక్గా కనిపిస్తాయి. బయట అంతా అప్లై చేసుకోకండి, చాలా లైట్ హ్యాండెడ్తోనే ఈ స్పూలింగ్ కూడా చాలా లైట్ హ్యాండెడ్తో ఇలా నేను పైకి కూంబ్ అయితే చేసేసుకుంటున్నాను. సో మీకు ఇప్పుడు క్లియర్గా డిఫరెన్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది, ఇటుపక్క బ్రౌకి
ఇటుపక్క ఇక్కడ చూడండి కొంచెం థిక్‌గా కనిపిస్తుంది కదా ఇక్కడ పోలిస్తే. అండ్ ఆల్సో నాకు ఈ ఏరియాలో హెయిర్ అనేది లేదు. బట్ ఇక్కడ చూడండి కొంచెం డార్క్‌గా ఉంది. అండ్ ఆల్సో హెయిర్ ఉన్నట్టు కనిపిస్తుంది. సో, ఇలా మనం ఐబ్రోస్ అనేది ఫిల్ చేసుకోవాలి. సో, చాలా లైట్ హ్యాండెడ్‌తో చేసుకున్నా సరిపోతుంది. నేను ఇటుపక్క బ్రౌన్ కూడా చేసేసుకొని వస్తాను. ఈ స్పూలీ మనకి 2 వేస్‌గా యూజ్ అవుతుంది. ఒకటి మనం కూమ్ చేసుకోవచ్చు మన హెయిర్‌ననేది. అండ్ ఆల్సో సెకండ్‌గా ఎలా యూజ్ అవుతుందంటే మనం ఎక్స్‌ట్రా ఏమన్నా డ్రా చేసేసుకుంటే దీంతో జస్ట్ కొంచెం ప్రెషర్ పెట్టి ఇలా అన్నామంటే ఈజీగా మనకి బ్రౌ ప్రోడక్ట్ అనేది వెళ్ళిపోతుంది. సో, నా 2 పక్కల బ్రౌస్‌నైతే నేను ఫిల్ చేసుకున్నాను. అండ్ బ్రౌస్ మనకి ఎప్పుడు పర్ఫెక్ట్‌గా అయితే అస్సలు రావు. ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉన్నా బ్రౌ అనేది 2 పక్కల పర్ఫెక్ట్‌గా రావు. ఆల్మోస్ట్ నేను మ్యాచ్ చేయడానికి ట్రై చేశాను. ఆల్మోస్ట్ మ్యాచ్ అయ్యిందనుకుంటున్నాను. సో, నెక్స్ట్ ప్రోడక్ట్ నేనేంటంటే బిగినర్స్ మేకప్ కిట్‌లో చెప్పడం మర్చిపోయాను. ఇలాంటి బ్రౌ జెల్‌ని మనం తీసుకున్నామంటే ఇప్పుడు బ్రౌస్ అనేది ఇలా కిందకొచ్చేస్తాయి నాకు నార్మల్‌గా. ఐబ్రోస్ అంటే నా హెయిర్ ఉంది కదా! ఇలా స్టిఫ్‌గా ఉండవు. స్టిఫ్‌గా ఉండడానికి ఇలాంటి బ్రౌ జెల్స్‌ని మనం యూజ్ చేస్తే ఆ హెయిర్ అనేది అలానే స్టిఫ్‌గా ఉంటాయి. అండ్ చూడ్డానికి చాలా బావుంటాయన్నమాట. మన బ్రౌస్‌కి అంటే మన హెయిర్‌కి ఒక డెఫినేషన్ ఇచ్చినట్టుంటాయి. నేను బ్లూ హెవెన్ నుంచి ఈ స్కల్ప్ అండ్ సెట్‌ని తీసుకుంటున్నాను. ఇది కూడా చాలా అఫోర్డబులే. నేను ఈ ప్రోడక్ట్ లింక్ మాత్రమే ఈ డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. మిగతా ప్రోడక్ట్స్ లింక్స్ అన్నీ నేను బిగినర్స్ మేకప్ కిట్ ఉంది కదా! అక్కడైతే మెన్షన్ చేశాను. మీరు ఒకవేళ కొనుక్కోవాలంటే అక్కడ వెళ్లి చెక్ చేయండి. సో, ఈ ప్రోడక్ట్‌ని తీసుకొని ఇలా నేను బ్రష్ చేసుకుంటున్నాను. ఎక్సెస్ ప్రోడక్ట్ ఏమైనా ఉంటే తీసేసుకున్నాను. ఇలా పైకి నేను డ్రా చేసుకుంటున్నాను. హెయిర్ అనేది మనకి సెట్ అయ్యి థిక్‌గా కనిపిస్తుందనమాట. మీకు ఒకవేళ థిక్ బ్రౌస్ ఉంటే జస్ట్ ఈ జెల్‌తో సెట్ చేసేసుకున్నా మీ హెయిర్ సరిపోతుంది. మళ్ళీ మీరు బ్రౌస్ ఒకవేళ మీకు గ్యాప్స్ ఉంటే గ్యాప్స్ ఫిల్ చేసుకొని ఆ తర్వాత ఇలాంటి జెల్స్‌తో మనము హెయిర్‌ని సెట్ చేసేసుకున్నామంటే మన హెయిర్ అనేది అస్సలు మూవ్ అవ్వదు. అండ్ హెయిర్స్ చూడ్డానికి ఐబ్రో హెయిర్ చూడ్డానికి చాలా ఫ్లఫీగా చాలా బావుంటుందనమాట. సో, నా బ్రౌస్ అనేది ఫిల్ చేసుకున్నాను. నార్మల్‌గా నేను ఐబ్రోస్ చేసుకోను. నాకు ఐబ్రోస్ చేసుకోవడం అంతగా నచ్చదు. నా న్యాచురల్ బ్రౌసే నాకు నచ్చుతాయి. సో, నార్మల్‌గా నేను బ్రౌస్ అయితే చేసుకోను. చాలామంది బ్రౌస్ కూడా చేసుకోండి అని అంటున్నారు. సో, వాళ్ళ కోసం నేను చేసుకున్నాను. నెక్స్ట్ మనము లిప్‌స్టిక్‌ని ఎలా అప్లై చేసుకోవాలి ప్రాపర్‌గా అనేది నేర్చుకుందాము. ఫస్ట్ మనము లిప్‌స్టిక్ అప్లై చేసుకోవాలి అంటే మనకి ఒక లిప్ లైనర్ ఉండాలి. నేను బిగినర్స్ మేకప్ కిట్‌లో చెప్పాను కదా! స్విస్ బ్యూటీ లిప్ లైనర్స్ చాలా అఫోర్డబుల్ అని. నేను ఇక్కడ ఈ వీడియోలో యూజ్ చేస్తుంది ఏంటంటే పర్పుల్ అనే షేడ్ నుంచి తీసుకుంటున్నాను. నా లిప్స్ పైన లిప్ బామ్ కొంచెం ఉంది. సో, దాన్ని రిమూవ్ చేసేసుకుంటున్నాను వెట్ వైప్స్ తీసుకొని. అండ్ లిప్‌స్టిక్ అప్లై చేసుకునే ముందు మీరు లిప్ బామ్‌తో దాన్ని మాయిశ్చరైజ్ చేసి ఆ తర్వాత లిప్ బామ్‌ని అప్లై చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మీ లిప్స్ అనేది హైడ్రేటెడ్‌గా ఉంటాయి. అండ్ మనము లిక్విడ్ లిప్‌స్టిక్స్‌ని అప్లై చేసుకున్నప్పుడు ఏంటంటే మనకి లిప్స్ పైన క్రాక్స్ వచ్చేస్తూ ఉంటాయి. అలాంటిది మనకి జరగదనమాట. సో, లిప్ బామ్‌ని తీసుకోండి. మీకు చూపించడానికి మళ్ళీ అప్లై చేసుకుంటున్నాను. చాలా లైట్‌గా తీసుకుంటున్నాను. అప్లై చేసుకొని మీరు మేకప్ స్టార్ట్ చేసే ముందే లిప్ బామ్‌ని అప్లై చేసేసుకోండి. ఆ లోపల మన లిప్స్ అనేది హైడ్రేట్ అవుతాయి. నేను స్కిన్ ప్రెప్‌లో చూపించడం మర్చిపోయాననుకుంటాను. సో, అందుకే ఈ వీడియోలో మళ్ళీ చూపిస్తున్నాను. సో, లిప్ బామ్‌ని కొంచెం అప్లై చేసుకొని ఎక్సెస్ ఏమైనా ఉంటే నేను రిమూవ్ చేసేసుకుంటున్నాను. ఇలా లిప్ బామ్‌ని మనం ఎక్సెస్ రిమూవ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మన లిప్‌స్టిక్ కొన్నిసార్లు ఎక్సెస్ లిప్ బామ్ పైన అప్లై చేసుకున్నామంటే ఈజీగా అది స్మడ్జ్ అయిపోతూ ఉంటుంది. సో, అలా మనకొద్దు కాబట్టి లిప్ బామ్ లైట్‌గా అప్లై చేసుకున్నాను. జస్ట్ ఇంకో ఫింగర్‌ని తీసుకొని ఆ ఎక్స్ట్రానంతా తీసేసుకున్నాను. ఇప్పుడు నేను స్విస్ బ్యూటీ లిప్ లైనర్‌ని తీసుకొని ఫస్ట్ నేను లిప్స్‌కి లైన్ చేసుకుంటున్నాను. మన న్యాచురల్ లిప్ లైన్ ఉంటుంది కదా! అక్కడే మనము ఈ లిప్ లైనర్‌ని అప్లై చేసుకుంటే సరిపోతుంది. మీకు ఒకవేళ చిన్న లిప్స్ ఉంటే కొంచెం ఓవర్ లైన్ చేసుకోండి. ఓవర్ లైన్ చేసుకొని అప్లై చేసుకున్నా బావుంటుంది. జస్ట్ నా న్యాచురల్ లిప్ లైన్ ఉంటుంది కదా! దానిపైన అప్లై చేసుకుంటున్నాను. నెక్స్ట్ నేను లిప్‌స్టిక్‌ని అయితే అప్లై చేసుకుంటున్నాను. నేను మరీ చెప్పాను కదా! బిగినర్స్ మేకప్ కిట్‌లో ఇన్సెట్ లిప్‌స్టిక్‌ని ట్రై చేయండి అని. సో, ఆ లిప్‌స్టిక్‌నే తీసుకోబోతున్నాను.
నేను బ్రౌన్ అండ్ రెడ్ 2 తీసుకోండి. నార్మల్‌గా ఎక్కువ మందికి బ్రౌన్ అండ్ రెడ్ అనే కలర్సే ఎక్కువ ఫేవరెట్ ఉంటాయి కాబట్టి, నాకు ఈ 2 చాలా ఫేవరెట్. బట్ 2 ఏది యూజ్ చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు. సో, రెండిటిని నేనైతే మిక్స్ చేస్తున్నాను ఈ వీడియోలో. సో, ఫస్ట్ నేను రెడ్ లిప్‌స్టిక్‌ని తీసుకొని లైట్‌గా డాట్స్ పెట్టుకుంటాను ఇలా. ఈ లిప్‌స్టిక్స్ చాలా బావుంటాయి. మీరు ఎంతమంది నా వీడియోస్ చూసి మీరు ఈ లిప్‌స్టిక్‌ని ట్రై చేశానో కింద కమెంట్ చేయండి. నేను చెప్పాను కదా! చాలా బావుంటాయని. అండ్ ఆల్సో చాలా అఫోర్డబుల్ 99 రూపీస్‌కే వస్తాయి. అండ్ ఆఫర్స్‌లో ఏంటంటే మనకి ఇంకా తక్కువ ప్రైజెస్ కూడా వస్తాయి. సో, ఫస్ట్ నేను రెడ్ లిప్‌స్టిక్‌ని తీసుకొని డాట్స్‌గా అప్లై చేసుకున్నాను. అండ్ బ్రౌన్ లిప్‌స్టిక్‌ని కూడా సేమ్ ఇలానే డాట్స్‌గా అప్లై చేసుకొని, ఇప్పుడు ఫింగర్‌ని తీసుకొని ఈ రెండిటిని స్ప్రెడ్ చేసుకుంటాను. ఇలా మనం 2 లిప్‌స్టిక్స్‌ని మిక్స్ చేసుకొని అప్లై చేసుకుంటే మనకి ఇంకొక కొత్త షేడ్ వస్తుందన్నమాట. నేను ఇలా చాలా సార్లు చేస్తూ ఉంటాను. 2 లిప్‌స్టిక్స్ 3 లిప్‌స్టిక్స్‌ని యూజ్ చేసి ఒక కొత్త షేడ్‌ని చేస్తూ ఉంటాను. సో, 2 లిప్‌స్టిక్స్‌ని మిక్స్ చేసుకొని అప్లై చేసుకున్న తర్వాత నా లిప్‌స్టిక్ చూడడానికి ఇలా ఉంది. సో, ఇంత మేకప్ చేసినా మనం లిప్‌స్టిక్ అప్లై చేసుకోకపోతే ఇంతవరకు నా ఫేస్ చూడడానికి అస్సలు బాలేదు కదా! ఇప్పుడు మనం లిప్‌స్టిక్ అప్లై చేసుకున్న తర్వాత ఆఫ్‌కోర్స్ నా ఫేస్‌లో మంచి గ్లో వస్తుందన్నమాట. అంటే ఒక కంప్లీట్‌నెస్ వస్తుంది మన ఫేస్ పైన లిప్‌స్టిక్ అప్లై చేసుకున్న తర్వాత. సో, నాకైతే చాలా ఇష్టం లిప్‌స్టిక్స్ అనేది. ఈ లిప్‌స్టిక్స్ షేడ్సే మీరు అప్లై చేసుకోవాలని రూల్ అయితే లేదు. వీటిలో ఇంకా చాలా షేడ్స్ ఉంటాయి. మీకు ఏది ప్రిఫరబుల్ అంటే మీరు నార్మల్‌గా ఎక్కువ ఏ షేడ్స్ యూజ్ చేస్తుంటారో అవి చూసి తీసుకొని అప్లై చేసుకోండి. నాకేంటంటే నేను కొంచెం బ్రైట్ లిప్‌స్టిక్స్‌ని ప్రిఫర్ చేస్తూ ఉంటాను. నాకు బ్రైట్ లిప్‌స్టిక్స్ కొంచెం ఇష్టం. సో, నేను ఆల్మోస్ట్ అన్ని బ్రైట్ లిప్‌స్టిక్స్‌నే యూజ్ చేస్తూ ఉంటాను. మీకు ఏది నచ్చితే అది అయితే అప్లై చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మనం ఐ మేకప్ గురించి నేర్చుకుందాం. సో, ఐ మేకప్ అనేది చాలా సింపుల్‌గానే చెప్తాను. బిగినర్స్ మేకప్ కాబట్టి ఇది. ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్‌గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కమెంట్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా ఫీల్ ఫ్రీ టు కమెంట్. అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ అండ్ నెక్స్ట్ సీరీస్ చూడాలంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా! సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నేను పెట్టిన వెంటనే మీరు ఈజీగా ఈ వీడియోస్ అనేది చెక్ చేయొచ్చు. సో, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.